జగన్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్నటువంటి కేసులో ఒక కొత్త మలుపు. జగన్ సంబంధించి ఇందులో హిందూ హౌసింగ్ బోర్డు కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీద స్పష్టమైన ఆరోపణలను తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి హౌసింగ్ ప్రాజెక్టులు అప్పగించడంలో వైఎస్ని ప్రభావితం చేయడం ద్వారా గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టులో 50% వాటా వైవి వైవికి దక్కిందన్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇందుకు గాను సిబిఐ 48 మంది సాక్షులు 46 డాక్యుమెంట్లను అభియోగ పత్రంతో సహా సిబిఐ కోర్టుకు సమర్పించిందని పేర్కొంది. వైవి పాత్రపై ఏపీహెచ్పీఎస్సీ దాట్ల సూర్యనారాయణరాజు, వి నాగార్జున, వసంత ప్రాజెక్ట్స్ ఆర్థిక సలహాదారు గరికపాటి కమలేష్, నిమ్మగడ్డ ప్రకాష్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీకే దివాన్, యూనిటీ ఇన్ఫ్రా చైర్మన్ కిషోర్ కృష్ణారావు వాంగ్మూలాల్లో సిబిఐ స్పష్టంగా పేర్కొందని చెప్పింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసిన ప్రత్యేకమైన అరుదైన సందర్భాల్లోనే క్రిమినల్ కేసు కొట్టేస్తారని, అయితే ఇది అలాంటి అరుదైన కేసు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్పష్టమైన ఆధారాలు ఉన్నందున కింది కోర్టులను తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ కేసును కొట్టివేస్తే కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినట్టు అవుతుందని, అందువల్ల వైవి సుబ్బారెడ్డి పిటిషన్ అనుమతించలేమంటూ కొట్టేసింది. ఇది అత్యంత కీలకమైనటువంటి తీర్పు.